హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్. కొంతమంది వీడియో పూర్తిగా చూడకుండానే కామెంట్ చేస్తూ ఉన్నారు. సో నేను పెట్టే టైటిల్కి కానీ లోపల ఉన్నటువంటి సబ్జెక్ట్కి కానీ ఒక క్లారిటీ ఉండాలంటే ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో ఎవరు తప్పుగా భావించకండి. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూసి మీ కామెంట్ అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అప్పుడు కామెంట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, ఇప్పుడు నేను అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి బలమైన నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీ అని చాలా సందర్భాల్లో చెప్పాను. చెప్తే కొంతమందికి నచ్చదు కదా, మనం చెప్తే వీడి పేటీఎం బ్యాచ్ అంటారు, లేదా ఇంకో రకంగా బూతులు మాట్లాడతారు. ఇప్పుడు అదే విషయాన్ని పదే పదే ఇటు కూటమిలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటి? వాళ్ళ మాటల ద్వారా కానీ, వాళ్ళ చర్చల ద్వారా కానీ పదే పదే చెప్తుంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి బలమైనటువంటి నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీ అని వాళ్ళు పదే పదే చెప్తా ఉన్నారు. వాళ్ళ భయంతోనే ఏ నిర్ణయం తీసుకున్నారో వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు పక్కన నారా లోకేష్ గారు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు కనుక మనం తీసుకుంటే వాళ్ళ క్యాడర్కు పెద్ద షాకు, నిరంతరమైన షాక్ ఇస్తూనే ఉన్నారులే అనుకోండి ఆయన నిర్ణయాల ద్వారా. కాకపోతే ఏంటంటే ఫ్యాన్స్ కాదలేరు కదా, కొంతమంది ఇంకా వదిలేసుకున్నారు ఆశలు. ఈయన సీఎం అవుతారనో, ఈయన ఇంకేదో చేస్తారనేటువంటి ఆశలు వదిలేసుకున్నారు. ఈయన మాటలకి ఈయన చేతులకి పొంతలు లేని క్రమంలో. సో ఇప్పుడు ఏమంటారు ఆయన? మనకు సత్తా లేదు అంటారు. సత్తా లేనిటువంటి నాయకుడు రాజకీయాలు చేయకూడదు, సత్తా ఉన్నటువంటి లీడర్ల గురించి మాట్లాడకూడదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు నీ పార్టీ నువ్వు పెట్టినప్పుడు, ప్రజలకు ఏదో చేయాలనుకున్నప్పుడు, నువ్వు ఏదో చేస్తావని ప్రజలు నమ్మినప్పుడు, సొంతంగా పోటీ చేసి గెలిచే సత్తా లేనప్పుడు రాజకీయాలను ఉండకూడదు. మీ అభిమానులు నిరాశలో ఉండక ఇంకేం చేస్తారు? అదే పనిలో ఉన్నారు, అదే నిరాశలో కొట్టు మిట్టాడుతూ ఉన్నారు. వాళ్ళ బాధ వర్ణాతీతం. జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు వర్ణాతీతం అభిమానులు. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. అభిమానులకు సంబంధించి 2019 ఎన్నికలు జరిగినప్పుడు రిజల్ట్ రోజు ఒక వీరాభిమాని ఆ రిజల్ట్ చూస్తూ అసలు నాకే బాధ అనిపించింది, ఇంత అభిమానం పెంచుకున్నారా అని చెప్పి. 2 చోట్ల ఓడిపోయాడు, కనీసం ఒక్క చోట గెలిచింటే బాగుండని చెప్పి ఆ వీరాభిమాని అనుకొని వారం రోజుల పాటు అన్నం తినకుండా ఉన్నటువంటి పరిస్థితి అభిమాని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను తెలంగాణ రాష్ట్రం కోసం ఏపీ విడదీసినప్పుడు ఏదో 11 రోజులు నేను ఉపవాసం ఉన్నా అని చెప్తారు కదా. ఈ రాష్ట్రంకి వస్తే ఈ రాష్ట్రం కోసం ఉపవాసం ఉన్నా అంటాడు, ఆ రాష్ట్రం కోసం పోతే ఆ రాష్ట్రంలో ఉపవాసం ఉన్నా అని చెప్తాడు. సో అట్లా ఈయన చెప్పే అన్ని అబద్ధాలే. కానీ ఆయన అభిమానులు మాత్రం నిజమైనటువంటి అభిమానులు ఉన్నారు పాపం. అంటే ఆయన ఓడిపోతే కన్నీళ్లు పెట్టుకొని ఉపవాసం వారం 10 రోజుల పాటు తినకుండా ఉన్నటువంటి అభిమానులు నేను కళ్ళారా చూశాను నేను. సో అలాంటి అభిమానులందరూ కూడా ఈరోజు వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలు చేస్తున్న పరిస్థితి. వీళ్ళేమో సీఎం అంటారు, నేనేమో సీఎం కాదు నాకు సత్తా లేదంటారు. ఆయన మాట్లాడుతున్నాయి. పిఠాపురంలోనేమో టీడీపీ పార్టీ 40 సంవత్సరాలు టీడీపీ పార్టీ నిలబెట్టింది మనమే అంటాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనకు సత్తా లేదంటారు. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఏంటో వీళ్ళకి అర్థం కాదు. పాపం మన టీడీపీ పార్టీ నిలబెట్టింది మనమైనా సరికి వీళ్ళు తొడలు కొట్టారు. ఇంకా చూసావా మేము లేకుంటే టీడీపీ పార్టీ లేదని చెప్పారు వాళ్ళు. మళ్ళీ 4-5 రోజులు తిరగకుండానే మళ్ళీ మనకు సత్తా లేదని చెప్పి మాట్లాడతారు. ఆయన మాటల్లో దాని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బలమైనటువంటి నాయకుడు, మనం విడిపోతే ఆ జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవడం కష్టం అనేటువంటిది ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది. అంటే విడిగా పోటీ చేసి టీడీపీని ఎదుర్కోవడం కానీ, వైసీపీ పార్టీని ఎదుర్కోవడం కానీ జనసేన పార్టీకి సాధ్యం కాదనేటువంటిది ఇక్కడ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా నారా లోకేష్ గారికి సంబంధించి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా జగన్మోహన్ రెడ్డి బలాన్ని, వైసీపీ పార్టీ బలాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆయన ఏమంటాడు? కార్యకర్తల సమావేశం ఇది, ఎవరు కూడా ఫోన్లను బయటికి తీయకండి, ఫోన్లు తీసి జోలో పెట్టుకొని ఒకవేళ ఫోన్ కనిపిస్తే కనుక దాన్ని అమ్మేసి కార్యకర్తల నిధికి ఆ డబ్బులు జమ చేస్తానని చెప్పి అంటున్నాడు. మనం మాట్లాడేటువంటి మాటలు బయటికి వెళ్ళకూడదు, ఎందుకంటే మనం ఓపెన్గా మాట్లాడుకుంటాం. ఓపెన్గా మాట్లాడుకున్నప్పుడు ఆ మాటలు బయటికి వెళ్తే వేరే వాళ్ళు ట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే భయపడుతూ ఉన్నారు ఇక్కడ. తప్పు. అంటే ఇప్పుడు నువ్వు నిజాయితీగా ఉంటే, ధైర్యంగా ఉంటే, ఇచ్చిన హామీలు అమలు చేస్తే కార్యకర్తల దగ్గర భయపడాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే ఎవరైనా ప్రజల్లోకి పోవాలంటే భయపడతారు, కానీ వీళ్ళు కార్యకర్తల దగ్గర మాట్లాడనీకనే భయపడుతున్నారంటే ఇంకా ఏ స్టేజ్లో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. ఏ మాత్రం ఒక కార్యకర్త కనుక పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందులను కనుక ప్రశ్నించి దాన్ని ఆ వీడియో తీసి బయట పెడితే కనుక పెద్ద ఎత్తున పార్టీకి డ్యామేజ్ అవుతున్నటువంటి భయంతో నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా అదే రకంగా ఉన్నాయి. ఏమంటారు ఇంకా ఆయన? కొట్లాడుకున్నా, కొట్టుకున్నా విడాకులు మాత్రం తీసుకోకూడదు అనేటువంటిది వీళ్ళ యొక్క ఉద్దేశం. ఎన్ని రోజులను సంసారం చేస్తారు? ఇష్టం లేని సంసారం ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి? కొంతవరకు పని చేస్తుంది, కానీ ఆ తర్వాత కష్టం. అందులో ఆ కొట్లాటల్లో కానీ అందులో తిట్టుకోవడంలో కానీ ప్రేమ అనేది మనసులో ఉంటే ఖచ్చితంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కడుపులో కత్తులు పెట్టుకొని బయటికి తీయగా మాట్లాడతానంటే అది ఎక్కువ రోజులు నిలబడేటువంటి అవకాశం ఉండదు.
కాబట్టి కార్యకర్తలు షాక్ ఇక్కడ. ఏంటి నారా లోకేష్ గారు, మేము ఇక్కడికి వస్తే మమ్మల్ని కూడా అనుమానిస్తున్నారా, మా బాధలు చెప్పుకోవడానికి వస్తే మమ్మల్ని అనుమానిస్తారా, అవమానిస్తారా అని అదే విధంగా కార్యకర్తలు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. బయట ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి అవకాశం లేదు, వాటికి సంబంధించి అడుగుతారు. బయట ప్రజలు తిరగలేకపోతున్నారు, వాటికి సంబంధించి అడుగుతారు. సో ఇవి అడిగినప్పుడు ఖచ్చితంగా అది వైసీపీ పార్టీకి అస్త్రంగా మారుతున్నటువంటి ఒక భయం అయితే ఉంది కదా. సో ఇట్లా పవన్ కళ్యాణ్ గారేమో టీడీపీని మనమే గెలిపించాము, మనం లేకుంటే టీడీపీ గెలిచే అవకాశం లేదు అంటే దాని అర్థం ఏంటి? టీడీపీ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీ అని చెప్పి ఆయన మాటల్లో మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. జగన్ ఓడించే సత్తా నాకు లేదు, ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా నాకు లేదంటే జగన్మోహన్ రెడ్డి బలమైనటువంటి నాయకుడా కాదా? ఇక్కడ వీళ్ళే ఒప్పుకుంటున్నారు కదా, వైసీపీ పార్టీ యొక్క బలం కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క శక్తి కానీ ఏ రకంగా ఉంటుంది, ఆయనను ఎదుర్కోలేమని చెప్పి వీళ్ళు ఒప్పుకున్నట్ట కాదా? ఒకరేమో జగన్ని ఒంటరిగా ఓడించేటువంటి సత్తా మన దగ్గర లేదు అని ఒకరంటారు, మరొకరేమో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి సంపద సృష్టించి ఇస్తాను, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందన్నటువంటి వ్యక్తి హామీలను చూస్తే భయం వేస్తుంది అంటారు. ఇంకొకరేమో కార్యకర్తల సమావేశంలో దయచేసి వీడియోలు తీయకండి, కెమెరాలు దాచిపెట్టుకోండి అంటారు. ఎందుకంటే భయం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి కోసం, ఒక వ్యక్తి వల్ల వీళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ భయంలోనే వచ్చినటువంటి, ఆ భయం ద్వారా వచ్చినటువంటివే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. సో ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి బలం లేదు, వైసీపీ పార్టీ అయిపోయింది, మూసేస్తారనేటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళే చెప్తా ఉన్నారు కదా పార్టీ యొక్క బలం, శక్తి అన్నీ కూడా. బలమైనటువంటి పార్టీ జనసేన కన్నా, టీడీపీ కన్నా, బీజేపీ కన్నా, ఆ 3 పార్టీల కన్నా వైసీపీ పార్టీ సింగిల్గా పోటీ చేసేటువంటి బలమైనటువంటి పార్టీ అనేటువంటిది ఇక్కడ చాలా క్లియరు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి వీళ్ళందరూ కలిస్తే తప్ప ఎదుర్కోలేనటువంటి పరిస్థితి ఉంది అంటే దాని అర్థం ఏంటి? మరి 11 సీట్లు వచ్చాయి, పని అయిపోయిందని చెప్పి ఎందుకు మాట్లాడతారు ఇంకా? సో ఈ 11 సీట్లు పని అయిపోయిందని పక్కన పెట్టి మీ పని అయిపోకుండా ఏం చెయ్యాలనే దాని మీద దృష్టి పెట్టాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు భయపడకుండా హామీలు అమలు చేసి మీ సత్తా ఏంటో నిరూపించుకుంటే ఎవరు ఎంతమంది పార్టీలు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా కూడా మిమ్మల్ని ఓడించడానికి అవకాశం ఉండదు, విడివిడిగా పోటీ చేసినా కూడా. సో ఈ రకంగా కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆ క్యాడర్లో ఉన్నటువంటి, ఆ క్యాడర్ ఏదైతే ఆశ పెట్టుకున్నారో ఆ ఆశల్ని నిరాశపరుస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకున్నటువంటి క్రమంలో ఇంకా 15 సంవత్సరాలు కలిసే ఉంటామని చెప్పారు. అప్పటికి పవన్ కళ్యాణ్ గారికి ఒక 80 సంవత్సరాలు వస్తాయనుకుంటా నాకు తెలిసి. సో ఆ వయసులో ఆయన ముఖ్యమంత్రి అయ్యేదే ఉంటుంది, వీళ్ళ కోరిక తీరేదే ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ టీడీపీ క్యాడర్ కూడా మనం ఏదైతే హామీలు అని చెప్పామో జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి ఆ హామీలు అమలు చేసేటువంటి అవకాశం కనిపించడం లేదు ఇక్కడ. ఎంతసేపు రెడ్ బుక్ని చూస్తే భయపడతా ఉన్నారని వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ వీళ్ళ క్యాడర్ కానీ, పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పాపం కింద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలకు వెళ్ళాలంటే భయపడతా ఉన్నారు. అది వీళ్ళు మర్చిపోతూ ఉన్నారు. సో ఈ రకంగా ఆ పార్టీ క్యాడర్ అయితే అసంతృప్తితో ఉంది. కూటమి పార్టీ నాయకులు వాళ్ళ క్యాడర్కు షాక్ ఇచ్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.